కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో కొమరం భీం చౌక్ ప్రధాన రహదారిపై ఆదివాసీ నాయకులు డీఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఎన్నికల రోజున ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో 300 మందిని అరెస్ట్ చేస్తామని చెప్పి 20 మందిని అరెస్ట్ చేసి ఆదివాసీ నాయకులకు మాయమాటలు చెప్తున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భారీగా నిలిచిన వాహనాలు గంట నుంచి సాగుతున్న ఆదివాసీ నాయకుల ధర్నా. కేవలం 20 మంది మీద కేసు చేసిండ్రు వీళ్ళు. అయితే మేము రాసిచ్చింది ఎంతమంది మీద కనీసం 400 పేర్లు ఉన్నాయి. దాంట్లో మొత్తం కత్తిలతో రాళ్లతో మళ్ళీ కట్టెలతో ఒక ఎస్సీకి చెందిన వాళ్ళ పైన అటాక్ జరిగింది. మేసరం లక్ష్మణ్ అనే మా పామునోడకు చెందిన ఆదివాసీ ముద్దుబిడ్డ ఆయన మీద కూడా అటాక్ జరిగింది. అయితే వాళ్ళ మీద కేసు పెట్టిన మామూలుగా సింపుల్ కేసు పెట్టేసి మమ్మల్ని ఇట్లా సంజాయించి మమ్మల్ని కాపరేట్ చేయండి, 15 రోజులు టైం ఇవ్వండి అని ఇంతవరకు ఏ చర్య తీసుకోలేరు. డిఎస్పీ ఎందుకంటే దీంట్లో లంచం తీసుకొని ఈ కేసుని అక్కడే మూసేసిండు. కాబట్టి దీనిని వెంటనే దీనిపైన కొత్త డిఎస్పీ రావాలా, దీనిపైన ఇంకా చర్య తీసుకోవాలా, కఠినమైన చర్య తీసుకోవాలా. ఎవరైతే మా మీద అటాక్ చేసిండ్రో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని వాళ్ళకు శిక్షించే వరకు జాతీయ నూలి పురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ లోని రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్బెండాజోల్ టాబ్లెట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, విద్యా, వైద్యానికి కోట్ల రూపాయలను వెచ్చిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 19 సంవత్సరాల పిల్లల వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా ప్రారంభం చేస్తున్నాం. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు మరియు ఇతర ప్రజాప్రతినిధుల అధికార సమక్షం లోపల రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కలిసి జరుపుతున్న ఈ కార్యక్రమంలో చిన్న వయసులో 1 నుంచి 19 సంవత్సరాల దాకా ఉన్న పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒక్కటే స్పందిస్తే సరిపోదు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ యొక్క వాతావరణ సీజన్ పరిస్థితుల దృష్ట్యా పిల్లల ఆరోగ్యానికి సంబంధించి శారీరకంగా ఎదుగుదల సక్రమంగా ఉండాలనుకునే సందర్భంలో ఈ యొక్క అల్బెండాజోల్ టాబ్లెట్స్ సంబంధించి 1 నుంచి 19 సంవత్సరాల వరకు ప్రభుత్వం గోలి చేరకపోయినా ప్రతి బిడ్డకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సమాజాన్ని, తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్లు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దేశంలో ప్రశ్నించే మేధావుల గొంతును మోడీ ప్రభుత్వం నొక్కుతుందని పీడీఎస్సీ విద్యార్థి సంఘం, పీఓడబ్ల్యూ, పీవైఎల్ మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్పై మోడీ ప్రభుత్వం ఊపా కేసు పెట్టడాన్ని నిరసిస్తూ నగరంలోని గట్టయ్య సెంటర్ లో దిష్టిబొమ్మను దహనం చేశారు. అరుంధతి రాయ్ పైన మోడీ ప్రభుత్వం ఊపా కేసుల పేరుతో వేధించే చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో హక్కులు, రక్షణ, ప్రజాస్వామిక విలువలు కాపాడడం గురించి మాట్లాడితే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తుంది మండిపడ్డారు. ప్రముఖులు, రచయితలు, మేధావులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఉప కేసులు పెడితే ఈరోజు వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఒక పోలీసు యంత్రాంగానే కాదు చట్టాలను కూడా వాళ్ళ చుట్టాలుగా మార్చుకుంటూ ఈరోజు న్యాయ వ్యవస్థని, జ్యుడిషియరీని కూడా వాళ్ళకి పక్కలో మార్చుకునే విధంగా ఈరోజు వ్యవస్థని కూని చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు రచయితల మీద, మేధావుల మీద ఉప కేసులు పెడుతూ అనేక కేసులు కూడా సాయిబాబా లాంటి వారి మీద ఉప కేసులు పెట్టి అనేక సంవత్సరాలు జైళ్ళల్లో ఉంచి మరి వాళ్ళని ఇబ్బందికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్కి చివరికి కోర్టే ఇది ఫాల్త్ కేసు అని చెప్పేసి కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి ఏ విధంగా ఉందనేది దీనికంటే నిదర్శనం ఇంకోటి లేదు. కావున తక్షణమే ప్రజలారా, ప్రజాస్వామికుల మేధావులారా ఒక్కసారి గమనించండి.
ఈ నిరంకుశ మోడీ వైఖరికి వ్యతిరేకంగా రోడ్లెక్కి ప్రశ్నించాల్సిన రోజులు ముందున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పేసి కూడా పీడిఎస్గా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈరోజు మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా అరుంధతి రాయ్పై పెట్టిన ఊపా కేసును ఎత్తివేయాలని చెప్పేసి కూడా పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమం అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. రాజేందర్ నగర్ లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా రూరల్ డెవలప్మెంట్ అధికారులతో మహిళా శక్తి కార్యక్రమంపై సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా ఉన్నతితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసనగర్ గ్రామంలో సొప్పోరి తిరుపతి అనే వ్యక్తి తన భూమిలో ఉన్న 80 తాటి చెట్లు కళ్ళు తీసేవి అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి అనుమతి లేకుండా తీసివేసి గీత కార్మికుల పొట్ట మీద కొట్టారని సర్వై పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్క వీరస్వామి గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు తీసివేసిన సొప్పరి తిరుపతిపై ఆబ్కారీ శాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఆబ్కారీ శాఖ జమ్మికుంట సిఐ మాధవిలత జక్క వీరస్వామి గౌడ్ మాట్లాడారు. సిఐ గారు స్పందిస్తూ తప్పకుండా తిరుపతిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని గౌడ సంఘ నాయకులకు గీత కార్మికులకు హామీ ఇచ్చారు. విలాసాగర్ గ్రామం తాటి వనాన్ని సందర్శించడం జరిగింది. నిజంగా ఇక్కడి సంఘటన చూసినట్టయితే హృదయ వికార సంఘటన, మనసు చెల్లించిపోతూ ఉంది. మరి ఇంత జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో అర్థం కావడం లేదు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గీతా కార్మికులకు వాళ్ళ బతుకులు బజార్ల పడే ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్య తీసుకోవాల్సిన ఒక బాధ్యత ఉంది. మరి ప్రభుత్వం కంటి తుడిపి చర్యలు తీసుకొని కూడా నామమాత్రపు కేసులు పెడుతూ మరి గీతా కార్యక్రమం పొట్ట మీద కొడుతూ ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ సంఘటన చూసినట్టయితే దాదాపు ఈ గ్రామం లోపల 65 గీతా కార్మిక కుటుంబాలు ఉంటాయి. మరి 65 గీతా కార్మిక కుటుంబాలకు మరి ఇదే జీవనోపాధి. మరి దాదాపుగా 60 నుండి 70 సంవత్సరాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. అంటే 70 సంవత్సరాలు అంటే దాదాపుగా 3 తరాల నుండి తాడి చెట్లు ఎక్కుతూ బతికేటువంటి ఒక చెట్లను మరి అర్ధరాత్రి చొప్పరి తిరుపతి అనేటువంటి ఒక వ్యక్తి ఈ భూమి యజమాని మరి వేరొక అతని దగ్గర భూమి తీసుకొని మరి తాడి చెట్లు కొట్ట అని చెప్పి ఒక హామీ ఇచ్చి మరి అర్ధరాత్రి తన భూమి తన పేరు మీద పట్టా అయిన తర్వాత మరి అర్ధరాత్రి ఒక దాదాపు 15 నుండి 20 మందిని కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే చెట్లను తీసివేయడం జరిగింది. మరి దీనికి కారణంగా ఈరోజు మా గీతా కార్మిక కుటుంబాలు వీధిన పడే ఒక పరిస్థితి ఉంది. మరి పట్టించుకున్నటువంటి ఒక పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. మరి లిక్కర్ మాఫియాలో పడ్డటువంటి ప్రభుత్వం ఇలా గీతా కార్మికులను పట్టించుకున్న ఒక పరిస్థితి లేదు. మరి గీతా కార్మికులకు న్యాయం చేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద స్పేస్ కోచ్లో మంటలు ఎగిసిపడగా కోచ్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 2 ఏసీ బోగీల్లో భారీ మంటలు పొగలు వ్యాపించడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవం కాంగ్రెస్ నాయకులు బీజీ శత్రు ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ కుమార్, లీగల్ సెల్ జాతీయ నాయకులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవలి, అల్లం భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గ్రూప్ 1 విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేతలు గ్రూప్ 1 విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల్లో భాగంగా పట్టణంలో కొత్త ఐఐటి కళాశాలను ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. దురదృష్టవశాత్తు ఏ కారణంగా అయితే తెలంగాణ రాష్ట్రం రావాలని 1200 మంది యువతీ యువకులు వారి ప్రాణాలు బలిదానం చేసిండ్రు, త్యాగం చేసిండ్రు, ఎవరి ద్వారానైతే ఈ నిరుద్యోగ సమస్య తీర్చడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో గత 10 ఏళ్లలో ఒక అడుగు ముందుకు వేయకపోగా మరింత వెనక్కి నెట్టబడింది. నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా అయింది. నేను కూడా నా ప్రజా జీవితంలో నాకు వ్యక్తిగతంగా అత్యంత బాధ కలిగించేది నిరుద్యోగ సమస్య. ఏ సమావేశానికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ 10 మందితో కలిసినా ఎవరో ఒకరు వచ్చి నా కొడుకు ఇంజనీరింగ్ చేసిండు సార్, నా కొడుకు డిప్లొమా చేసిండు, డిగ్రీ చేసిండు, ఐటీఐ చేసిండు, ఉద్యోగాలు దొరుకుతలేవు, ఉద్యోగాలు ఎక్కడో చోట ఇప్పి అని చెప్పి తల్లిదండ్రులు వేడుకోవడం. అయితే ఖమ్మం జిల్లా వెన్సూరు మండలం అమ్మపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూములకు మార్కెట్ వాల్యూ 4,50,000 ఉండగా ధరణిలో 30,49,500 మార్కెట్ వాల్యూ తప్పుగా నమోదు చేసినందుకు రైతు వారసత్వాలకు రిజిస్ట్రేషన్ చేయాలంటే అమ్ముకోవాలన్నా రైతులపై పెనుభారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి వాల్యూను సరిచేసి రైతులకు మేలు చేయాలని సత్తిపల్లి సబ్ రిజిస్టర్ కు రైతులు వినతి పత్రం ఇచ్చారు. ఇలా తప్పుగా నమోదు చేసినందుకు మేము అనేక రకాలుగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి లేదు సొల్యూషన్ ఏంటంటే ఇది సీసీఎల్ మీటింగ్ పెట్టి ఇలా చాలా చేయాలని చెప్తుంటే సామాన్య రైతు కొంచెం రిక్వెస్ట్ చూసుకొని ఏంటంటే నేను రిప్రజెంటేటివ్ ఇది ఆల్రెడీ మన అనామలీ కమిటీ దగ్గర మన నోటీస్లో ఉంది. విజిట్ అంటే అది ఒక మాట నారగాని వెంకటకృష్ణారావు, అమ్మపాలెం గ్రామం. మాకు 3 ఎకరాల భూమి ఉందండి. కానీ మార్కెట్ వాల్యూ అమ్మపాలెం గ్రామంలో మామూలుగా అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ 4,50,000 ఉండాల్సింది. మా ల్యాండ్ వాల్యూ 30,49,500 రూపాయలుగా నమోదై ఉంది ధరణిలో పాణి తీసినప్పుడు. ఇటువంటి భూముల్ని మేము మా వారసత్వంగా ఎవరికన్నా పేర్లు మార్చుకోవాలన్నా చేయాలని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మార్చుకునే స్థాయి లేకుండా పోయింది మార్కెట్ వాల్యూని బట్టి. కనుక మా యందు దయ ఉంచి మార్కెట్ వాల్యూని మామూలుగా మార్కెట్ వాల్యూ 4,50,000 రూపాయలుగా నమోదు చేయగలరని తప్పుగా పడిన దాన్ని కోరుతున్నాం. మార్చుకోవటానికి అమ్ముకోవటానికి కానీ ఏదైనా అవసరాలకి పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా అమ్ముకోవాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొనేవారు ముందుకు రావట్లేదు, రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎక్కువ ఉండటం వల్ల అది ఒక పెద్ద సమస్య. హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను రెయిన్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ మోసం చేసిందని రాయదుర్గం సిఐ వెంకన్న తెలిపారు. ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పి 49 మంది నుంచి 18 లక్షల వరకు వసూలు చేసి కంపెనీ వెత్తివేసి మోసం చేసిందని బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ కమ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఈ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయిడ్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు. వీళ్ళు ఆ సందర్భంలో సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 40,000 రూపీస్ వరకు వీళ్ళు కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటుంటారు. అదే ప్రాసెస్లో మన దగ్గర మేలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఎంగేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. టోటల్గా ఒక 49 మెంబర్స్ని మన దగ్గర ఎంగేజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక 18 lakhs వరకు కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి ఒక గత 4-5 days నుండి ఈ ఆఫీస్ తీయటం మానేశారు. వీళ్ళు ఎవరైతే ఈ ఎంప్లాయీస్కు ట్రైనింగ్ కోసం వెళ్ళిన పిల్లలకు ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళకి మిగతా 3 బ్రాంచ్లు కూడా క్లోజ్ చేశారు. అక్కడ కన్సర్న్డ్ స్టేట్లో కూడా కేసులు అయిందని చెప్పి వీళ్ళకి తెలిసి ఈ నెల 24-25 తేదీలలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం కంటే ముందు పార్టీ సీనియర్ నేత దామోదర్ రెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చానని ఎంపీ రఘువీర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గిందన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మానేసి కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొడతామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందంపై జ్యుడిషియల్ కమిషన్ వేస్తే
కమిషన్ను తప్పు పట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. భారీ మెజార్టీతోని 70,000 మెజార్టీతోని దానికోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు అందరినీ ఒకసారి కలుసుకోవాలి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి అనే ఉద్దేశంతో కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వాళ్ళందరినీ కూడా ముందుండి నడిపినటువంటి పెద్దలు దామోదర్ రెడ్డి అంకుల్కి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఇందాక లోపల ఉన్నప్పుడు దామోదర్ రెడ్డి అంకుల్ కూడా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యల విషయాలు కూడా చెప్తా ఉండే, ఎలక్షన్ల సందర్భంగా కూడా నేను చెప్పిన, సరే అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ అసెంబ్లీ మేము ఓడిపోవాల్సి వచ్చింది. కానీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి ఆదరణ తగ్గింది అని ఎట్లయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే విమర్శిస్తున్నారు, సూర్యాపేట ప్రజలు వాళ్ళందరికీ కూడా ఓటుతో బుద్ధి చెప్పి 70,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అందించారు. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద ఎంత ఆదరణ చూపిస్తుందని. కాబట్టి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులకు కూడా ఈ సందర్భంగా మీకు ఒకటి తెలియజేసుకోండి. మీ అందరినీ తిరస్కరించారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరినీ ఓడగొట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో సగానికి సగం సీట్లలో డిపాజిట్ రాలేదు. ఒకటంటే ఒక్క సీటు కూడా మీరు గెలుచుకోలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే ప్రజలు మీ మీద ఏం ఆదరణ చూపిస్తారో, ఏం చేస్తారో మీరు ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టు ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఇట్లాంటి మొన్న మధ్య జగదీశ్వర్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేయడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చెప్పుతో కొడతారని మాట్లాడింది. ఇట్లాంటివి మాట్లాడితే మేము కూడా మాట్లాడవచ్చు. ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ మాట్లాడిండ్రు. అవన్నీ మాటలు వినే ప్రజలు అసహ్యించుకొని అవన్నీ ఎక్కువ అయ్యే అహంకారపూర్వకంగా మాట్లాడబట్టే మీ అందరినీ ఓడగొట్టి ఈరోజు ప్రభుత్వం లేకుండా పోయింది. ఈరోజు మీ పార్టీ పరిస్థితి అట్లుంది, మీరు గుర్తుపెట్టుకోండి. మేము మాట్లాడుతుందల్లా మీరు చేసినటువంటి ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం. మాజీ జస్టిస్ గారు దానికి హెడ్. మీరు వారిని కూడా గౌరవించకుండా, ప్రజల్ని గౌరవించకుండా, అధికారుల్ని గౌరవించకుండా కనీసము మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా వాళ్ళకి ఏం అర్హత ఉంది అని మాట్లాడే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు, వాళ్ళన్నీ తెలుసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా జన్నార మండలం ధర్మారం గ్రామంలోని ఊర చెరువులో జేసీబీతో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. గత 3 రోజుల క్రితం మండల సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ చెరువులు అక్రమ మట్టి తవ్వకాలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే ఆదేశాలను పక్కన పెట్టి అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. దీనిని ఇరిగేషన్ అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. సుమారు 20 ట్రాక్టర్లతో చెరువులో మట్టిని కమర్షియల్ ప్లాట్ల యజమానులకు విక్రయిస్తున్నారు. ఇదే విషయంపై ఇరిగేషన్ అధికారులు వివరణ కోరగా నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలపై స్థానిక తహసీల్దార్ను సంప్రదించగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వెంసూరు మండలం వెన్నచెడు వెంకటాపురం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ ఎమ్మెల్యే మట్ట రాగమయ్య పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొంది నివసిస్తున్న లబ్ధిదారులకు ఈ రోజు మండల కాంగ్రెస్ నాయకులు జంగాల శ్రీనివాస్ రెడ్డి కృషి వల్లే ఈ ఇండ్ల పట్టాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రాగమయ్య అన్నారు. తాము పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఇల్లు పొంది నివసిస్తున్న వారికే ఈ రోజు ఇండ్ల పట్టాలు అందిస్తున్నామని తెలిపారు. మండల కాంగ్రెస్ నాయకులందరూ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా జంగాల శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఈ సమస్యని మాకు చాలాసార్లు గుర్తు చేయడం జరిగింది. అలాగే మేము ఎంఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది. కాకపోతే కొంచెం ఎన్నికల కోడ్ వల్ల కొద్దిగా లేట్ అయింది, అయితే ఇంతకుముందే ఇచ్చేసే వాళ్ళము. ఇప్పుడు కూడా ఎవరి పేరు మీద శాంక్షన్ అయ్యి ఉన్నాయో, ఎవరైతే ఆ ఇళ్లలో ఉన్నారో వాళ్ళకే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, మనది ఎటువంటి పక్షపాతం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు ఏ విధంగా అయితే మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఏమో అయ్యుండొచ్చు, కానీ ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం మంచి మెజార్టీ ఇచ్చారు. అందుకని మీ అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు. ఇదే విధంగా రాబోయే ఎలక్షన్స్లో కూడా స్థానిక సంస్థలు కానీ ఎంపీటీసీలు, సర్పంచులు ఈ ఎలక్షన్స్లో కూడా మీరు మాకు సపోర్టుగా ఉండి మాకు వెన్నుదన్నుగా ఉంటే మేము కూడా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కూడా, ప్రతి రూపాయి కూడా
మరి ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని మీకు మనవి చేస్తున్నాను. ఖమ్మం జిల్లా రోడ్డు గల అమ్మ గార్డెన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 8 కేజీల గంజాయిని తరలిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొనిదెల పవన్ కుమార్, మన్నె రాహుల్ తో పాటు మైనర్ బాలుడు ఉన్నాడు. ఖమ్మం నుండి ట్రైన్లో అరకు వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేసి ఖమ్మం నుంచి సూర్యాపేటలో గంజాయి తాగే వరకు ఎక్కువ ధరకు అమ్మి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తీసుకొని వస్తుండగా 8 కేజీల గంజాయితో పట్టుబడినారు. పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళ పేరు వచ్చి 3 పేర్లు వచ్చి కొనిదెల పవన్ కుమార్, మన్నె రాహుల్, ఇంకో అబ్బాయి మైనర్ అబ్బాయి. ఈ కొనిదెల పవన్ అండ్ మైనర్ అబ్బాయి ఒక వారం రోజుల క్రితం ఆరముకెళ్ళి ఈ గాంజా ప్యాకెట్ ట్రైన్ ద్వారా ఖమ్మంకి వచ్చి అక్కడి నుంచి రాహుల్ పల్సర్ బండి తీసుకెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని తీసుకొస్తుందిగా మనకి ఈరోజు అమ్మగాడం దగ్గర వచ్చింది. ఈ బైక్ వచ్చేసి TS29R 0348. దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలా 3 దగ్గర 8 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 3 కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తున్నాం. ఇందులో సిఐ రాజశేఖర్, పట్టణ సిఐ గారు, SI మహేంద్ర గారు, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ కృష్ణ, కర్ణాకర్, సైదు మరియు ఆనంద్ మొదలకు SP గారికి నేను ప్రపోజల్ పంపిస్తాను రివార్డు కోసం. ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఎవరైనా ఈ గంజాయిని పట్టణం కానీ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పీడియాకి కూడా పెట్టడం జరిగింది. ఈ అరకు నుంచి మన సూర్యాపేటగా తీసుకొస్తారు. విద్యార్థులకు అమ్మడం కోసం తీసుకొస్తారు. బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు రాష్ట్రానికి విఘాతం కలిగించాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థను నిలబెట్టుకోవాలన్నా కొత్త బొగ్గు గనులను సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా బీజేపీ చట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. బీజేపీ చేసిన చట్టాలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలరీస్ సంబంధించినటువంటి సంస్థ దాదాపు 42,000 మంది ఉద్యోగస్తులు నేరుగా పనిచేస్తా ఉంటే దాదాపు ఇంకొక 26,000 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా మరో 50,000 మంది ఉపాధి కూడా పొందుతూ ఉన్నారు. ఇన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి సంస్థ బొగ్గు గనుల పరిస్థితి, సింగరేణి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉంది. 40 బొగ్గు గనులు 2032-33 కల్లా దాదాపు 22 బొగ్గు గనులు మూసివేతకు గురవుతాయి. అంటే బొగ్గు అయిపోతుందా అంటే ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 2060 నాటికి 17.28 మిలియన్ టన్నులకి పడిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అంటే ఎంత గణనీయంగా సింగరేణికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తి పరిస్థితి ఏంటో మనందరికీ దీని ద్వారా అవగాహన కావాలనేటువంటి ఆలోచనతోనే ఈ లెక్కలు మీకు స్పష్టంగా తెలియజెప్తా ఉన్నాను. అట్లాగే మనందరికీ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2031-32 సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే. ఇది అనివార్యం. కొత్తగా అదనంగా బొగ్గు గనులను సంపాదించుకోకపోతే సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ సమస్యల్లా గతంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేరుగా బొగ్గు గనుల్ని G2 అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ నేరుగా ఇచ్చేటువంటి ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 కి సవరణ తీసుకొని వచ్చి అది 2015 24 ఫిబ్రవరి నాడు పార్లమెంట్ లో ఈ యాక్ట్ కి MMDR యాక్ట్ 1957 కి సవరణ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ ఎవరికి ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు 2015 24 ఫిబ్రవరి నాడు. ఎవరు తీసుకొచ్చారా దీన్ని? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు
అందరూ కూడా 2015 నాడు ఈ బిల్లుకి మద్దతిచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలనీస్ కి నేరుగా బొగ్గు అంటే బ్లాక్లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్లు కూడా ప్రధాన భూమిక పోషించారు. వీళ్ళు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం. నిజంగా తెలంగాణ ప్రయోజనాల గురించి సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా ఆ యాక్ట్ ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు. బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గు బాయిల్ లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం మాట్లాడుతా ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్లు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడలేస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్ లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. పోనీ మీరు ఈ 10 ఏళ్లు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఆ బొగ్గు బాయిల్ ఏమన్నా మనకి సింగరేణికి వచ్చేటట్టు చేశారా? అది లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది ఆధారాలతో సహా చెప్తున్నా, డేట్స్ తో సహా నేను